సక్రమం అనేది తెలిసిపోతుంది. అదేవిధంగా ప్రభుత్వం వీళ్ళకి తెలుగు సినీ వర్కర్స్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ లిమిటెడ్ వాళ్ళు ఎంక్వైరీ రిపోర్ట్ అండర్ సెక్షన్ 51 ఆఫ్ ద తెలంగాణ కోఆపరేటివ్ సొసైటీస్ యాక్ట్ 1964 ద్వారా రిజిస్ట్రార్ అనిత గారు అప్పుడు ఎంక్వైరీ చేసి దాదాపు 300 కోట్ల రూపాయలకు పైగా అక్రమాలు జరిగినాయి. అక్రమాలు ఎట్లా జరిగినాయి అని చెప్పి రిజిస్ట్రార్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీ కమిషనర్కి ప్రభుత్వానికి రిపోర్ట్ ఇచ్చి 4 సంవత్సరాలు అయింది. ఇది మనం చెప్పే కాకమ్మ కథ కాదు. ప్రభుత్వం నియమించిన కమిటీ అఫీషియల్గా విత్ ప్రూఫ్స్తో సహా ఇచ్చిన డాక్యుమెంట్. మరి దీన్ని అమలు చేయమని కోర్టుకు వెళ్తే కూడా ఇంతవరకు కోర్టు అనుకూలంగా తీర్పిచ్చినప్పటికి కూడా అమలు చేయట్లేదు. అదేవిధంగా సెంట్రల్ విజిలెన్స్ ఆఫీసర్ జనరల్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్కి వీళ్ళు ఇచ్చిన రిపోర్టు పూర్తి ఆధారాలతోటి సాక్ష్యాలతోటి ఎట్లెట్లా అవినీతి చేసిరు, ఎవరెవరు అవినీతి చేసిరు, అసలు ఎవరు వీళ్ళు, అర్హత ఏంటి, వీళ్ళకున్న ప్రతిభ ఏంటి మొత్తం చెప్పారు. అంటే ఈ 4 డాక్యుమెంట్స్ గినక మెయిన్ స్ట్రీమ్ మీడియాకి సోషల్ మీడియాకి నేను రిక్వెస్ట్ చేస్తున్నా, మీరే ఒక ఎంక్వైరీ లాగా ఏర్పాటు చేసి వీళ్ళు చెప్పేది అబద్ధమా నిజమా అని చెప్పండి. ఇప్పుడు దాదాపు 7,000 కోట్ల రూపాయల విలువైన భూమి ఆనాటి ప్రభాకర్ రెడ్డి తెలంగాణ ఆర్టిస్టు, పేద ప్రజలు పాపం కార్మికులు వీళ్ళు తెలంగాణ సినిమా ఇండస్ట్రీలో వీళ్ళకి సొంత ఇల్లు లేదని చెప్పి ఆయన సొంత డబ్బులతోటి ప్రభుత్వానికి ఇస్తే అప్పుడు 7,000 కోట్ల రూపాయల ఎన్ని ఎకరాలు, అది దాదాపు 63 ఎకరాల భూమి ఎవరి కోసం ఇచ్చిండు ఆయన ప్రభాకర్ రెడ్డి గారు? అంటే దిక్కు లేక సొంత ఇల్లు లేక చిన్న చిన్న జూనియర్ ఆర్టిస్టులు చాలా లో లెవెల్లో ఉన్న సినీ క్రియేటివిటీ వర్కర్స్ కోసం ఇస్తే సినిమా ఇండస్ట్రీకి సంబంధం లేకుండా కొంతమంది వ్యక్తులు అక్రమంగా దీనిలో ప్రవేశించి ఎవడాయన వాడేవాడు వల్లభనేని అనిల్ అట. ఇప్పుడు నాకు ఇన్ఫర్మేషన్ పంపించారు కొంతమంది, ఇది చదివితే తెలుస్తుంది అసలు వీడు ఎవడైంది అనేది. ఎందుకంటే ఇప్పుడు తెలంగాణ ఉద్యమం వచ్చిందే నీళ్లు నిధులు నియామకాలు స్వేచ్ఛ స్వాతంత్రము ఆత్మగౌరవము గూడు కావాలని. చదువు రానుడికి కుర్చీ ఇస్తే అది నెత్తిన పెట్టుకొని కింద కూర్చున్నాడట. అలా ఉంది చిత్రపూరి అవినీతి అక్రమ కమిటీ పరిస్థితి. అఫీషియల్ 5 మెన్ కమిటీ ఎవరికి అలాట్మెంట్ చేస్తే వాళ్ళకి ఇల్లు రిజిస్ట్రేషన్ చేయమని కోర్టు ఆర్డర్ ఇచ్చారు. దానికి వ్యతిరేకంగా కోర్టు ఆర్డర్ని పాటించకుండా ఎటువంటి రూల్స్ రెగ్యులేషన్స్ పాటించకుండా అక్రమ రిజిస్ట్రేషన్ చేసింది అవినీతి కమిటీ. న్యాయం కోసం వీళ్ళు కోర్టుకు వెళ్తే కోర్టుకు వెళ్ళిన 30 మంది యొక్క సభ్యత్వం తీసేస్తూ జనరల్ బాడీ ఎజెండాలో పెట్టింది వల్లభనేని అనిల్ టీం. అసలు చిత్రపూరి సర్వనాశనం కావడానికి కారణం వల్లభనేని అనిల్ కుమార్ ఆయన టీం. నిర్మాణాల సొమ్ము తినేసింది వల్లభనేని అనిల్, అక్రమ రిజిస్ట్రేషన్లు చేసింది వల్లభనేని అనిల్. ఈ వల్లభనేని అనిల్ తన స్వార్థం కోసం కొందరు రాజకీయ నాయకులకు అధికారులకు అక్రమ పద్ధతిలో అన్ని రకాల సేవలు చేసి నాశనం చేసింది, సర్వనాశనం చేసింది వల్లభనేని అనిల్. కార్మికులకు ఇల్లు 4,400 ఎస్ఎఫ్టీ, 2,800 ఎస్ఎఫ్టీ, 1,800 ఎస్ఎఫ్టీ. ఎక్కడైనా కార్మికుల ఇల్లు 2,000 ఎస్ఎఫ్టీ ఉంటే సరిపోతుంది. అట్లాంటిది ఇక్కడ 5,000 ఎస్ఎఫ్టీ పెట్టి ఆయన డిసైడ్ చేసి ఎస్ఎఫ్టీకి 7,000 రూపాయలట. ఇలా గచ్చిబౌలిలో కూడా ఎస్ఎఫ్టీకి 7,000 రూపాయలు లేదు. మొత్తం మై హోమ్ వాడు కూడా 8,000 7,000 ఆఫర్లు ప్రకటిస్తున్నాడు. వీడెవడు అసలు డిసైడ్ చేయడానికి? ఇప్పుడు వల్లభనేని అనిల్ అనేటోడు ఎవడు, వాడుకున్న అర్హత ఏంది? 7,000 రూపాయలు ఎస్ఎఫ్టీ పెట్టి వీళ్ళు కార్మికులు కొనుక్కోగలరా ఇల్లు? ఇప్పుడు దాదాపు 1000 ఎస్ఎఫ్టీ అంటేనే 7,000 అంటే 70 లక్షలు దాటుతుంది. అట్లాంటిది 5,000 ఎస్ఎఫ్టీతో ఇల్లు కార్మికులకు ఉంటుందా? అది బలిసిన వాళ్ళకి 3 బెడ్రూమ్ విల్లా లాంటిది తప్ప ఇవాళ మంచి లగ్జరియస్ 2 బెడ్రూమ్ అపార్ట్మెంట్ కూడా 2,000 ఎస్ఎఫ్టీలో వస్తుంది. అట్లాంటిది ఇన్ని రకాల 3 రకాల ఎస్ఎఫ్టీలు పెట్టి వాడికి అనుకూలంగా అమ్ముకోవడానికి 7,000 రూపాయలు ఎస్ఎఫ్టీ పెట్టడానికి ఈయనకున్న అర్హత ఏంది? 7,000 రూపాయలు పెట్టి ఎస్ఎఫ్టీ కొనుక్కునేటప్పుడు చిత్రపూరి కాలనీలో ఎందుకు నీ గచ్చిబౌలిలోనే కొనుక్కోవచ్చు కదా. పేదోళ్ళు, దిక్కులేని వాళ్ళు, పైసలు లేని వాళ్ళు, పాపం వీళ్ళకి జీతాలు రావు, కనీసం ఉండడానికి ఒక ఇల్లు కావాలని చెప్పి గవర్నమెంట్ ఇల్లు ఇస్తే ఆయన ఎవరు మన ప్రభాకర్ రెడ్డి గారు తన సొంత డబ్బులతోటి ల్యాండ్ ఇస్తే వీడెవడో సినిమా ఇండస్ట్రీకి సంబంధం లేని ఒక ఆఫీస్ బాయ్ వచ్చి పెత్తనం చేస్తున్నాడంటే పేనుకు పెత్తనం ఇస్తే నెత్తిగొగినట్టు. అంటే ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి, సినిమా ఇండస్ట్రీ పెద్దలు ఏం చేస్తున్నారు, చిరంజీవి గారు ఏం చేస్తున్నారు, మరి పెద్ద వాళ్ళంతా ఏం పీకుతున్నారు, గడ్డు పీకుతున్నారా? అదే దాసన్ నారాయణ లాంటి పెద్ద మనిషి ఉంటే దిల్ రాజు తెలంగాణ తరపున మాట్లాడతారు కదా, ఇప్పుడు ఒక ఆఫీస్ బాయ్ వచ్చి పెత్తనం చేస్తుంటే మీరు ఏం చేస్తున్నారు? ఆ బేవకూఫ్ నా కొడుకల్లారా, మీరు సినిమా ఇండస్ట్రీ గొప్ప గొప్ప మాటలు మాట్లాడతారు కదా, మరి చిరంజీవి ఎక్కడ పోయిండు, లేకపోతే పెద్ద వాళ్ళంతా ఎక్కడికి పోయారు? గతంలో దాసన్ నారాయణ గారు ఉన్నప్పుడు ఇలాంటి అక్రమాలు జరగలేదని చెప్తున్నారు. కాబట్టి సినిమా పెద్దలకు కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, మీరు ఇమీడియట్ గా ఈ పేద కార్మికులు పేద కళాకారుల యొక్క పొట్ట కొడితే మీలను కూడా ముట్టడిస్తే పరిస్థితి వస్తుంది. రేపు గుర్తుపెట్టుకోండి, మీరు పైన కోట్ల రూపాయలు తీసుకొని విలాసాలు అనుభవిస్తున్నారు. మరి వీళ్ళ పరిస్థితి ఏంది? ఒక సినిమా అంటే 24 క్రాఫ్ట్స్ ఉండాలి. 24 క్రాఫ్ట్స్ లో వీళ్ళు సేవ చేయకపోతే
వీళ్ళు రక్తాన్ని చెమటగా మార్చి చేయకపోతే మీరు హీరోలు కాలే, మీరు మామూలు నటులు. మిమ్మల్ని స్టార్లు చేసింది వీళ్ళ కష్టంతో, మీరు ఫైట్లు చేయలే, మీ బదులు డూపులు చేసింది వీళ్ళు. మీరు కేవలం నటులు మాత్రమే. మిమ్మల్ని సూపర్ స్టార్లని, మెగా స్టార్లని, లేకపోతే ఆ స్టార్లు ఈ స్టార్లు చేసింది వీళ్ళు. వీళ్ళ రక్తాన్ని, వీళ్ళ చెమటని, వీళ్ళ జీవితాలు నాశనం అవుతుంటే మీరు ఒక్కరు కూడా మాట్లాడట్లేదంటే మీరు మనుషులేనా? అసలు మీకు మానవత్వం ఉందా? సినిమా పెద్దలని డైరెక్ట్ అడుగుతున్నా, మీకు ఏమన్నా మానవత్వం, సిగ్గు, శరం, లజ్జ ఉంటే ఇమీడియట్ గా ఈ అక్రమాలని ఇమీడియట్ గా మీరే ఒక ఇంటర్నల్ కమిటీ వేసి నిజాలు నిగ్గు తేల్చండి. ఈ వల్లభనేని అనిల్ అనేటోడు 22 క్రిమినల్ కేసులున్న అవినీతి పరుడట. వీడు తన బెయిల్ కోసం అవసరమైతే సుప్రీంకోర్టు జడ్జీలైనా మేనేజ్ చేస్తా, నన్ను ఎవడేం పీకుతాడని వీళ్ళని బెదిరిస్తున్నాడు. ఇల్లు కోల్పోయిన వాళ్ళు జిల్లా రాష్ట్ర కోర్టులకు కూడా వెళ్ళకూడదట. అంటే వాడు ఫత్వా జారీ చేస్తున్నాడు. మీకు అన్యాయం జరిగితే మీరు కోర్టుకు వెళ్ళినందుకు 30 మంది సభ్యత్వాలు రద్దు చేయడానికి నువ్వెవడు అసలు అని వల్లభనేని అనిల్ నీకు ఉన్న అర్హత ఏంది? నీ వెనకాల ఎవడున్నాడు? గతంలో కేటీఆర్ ని మేనేజ్ చేసినవా, తలసాని శ్రీనివాస్ యాదవ్ ని మేనేజ్ చేసినవని వీళ్ళు చెప్తున్నారు. మరి ఇప్పుడు వచ్చిన ప్రభుత్వము, ఇదే రేవంత్ రెడ్డి ప్రభుత్వము, ఇదే కాంగ్రెస్ నాయకులు చిత్రపూరి కాలనీలో అక్రమాలు జరిగినాయి, ఖచ్చితంగా మా ప్రభుత్వం అధికారంలోకి రాగానే మేము చేస్తామని మేనిఫెస్టోలో కాంగ్రెస్ మేనిఫెస్టోలో 34వ పేజీలో స్పష్టంగా పెట్టిరు, చిత్రపూరి కాలనీలో అక్రమాలు జరిగినాయి, ఈ కార్మికులకి మేము న్యాయం చేస్తామని చెప్పి. మరి ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఏం చేస్తున్నారు? తుమ్మల నాగేశ్వరరావు గారు ఏం చేస్తున్నారు? రిజిస్ట్రార్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీ మీ ఆఫీసర్ ఎంక్వైరీ చేసి ఇచ్చిన రిపోర్ట్ని మీరు ఎందుకు అమలు చేయరు? కోర్టు కూడా ఇచ్చింది కదా అమలు చేయమని చెప్పి. ఇక్కడ ఆఫ్ ద రికార్డు వీళ్ళు ఏం చెప్తున్నారంటే తుమ్మల నాగేశ్వరరావు కొడుకు యుగంధర్కి 2 ఇల్లులు ఉన్నాయి చిత్రపూరి కాలనీలో అని చెప్తున్నారు. నిజమేనా అది? పక్క అంటే అసలు సినిమా ఇండస్ట్రీకి తుమ్మల నాగేశ్వరరావు కొడుకు ఏం సంబంధము? యుగంధర్ గారు మీరు ఇమీడియట్ గా దీని మీద వివరణ ఇవ్వాలి. తుమ్మల నాగేశ్వరరావు గారు మీకు చిత్రపూరి కాలనీలో పేద కార్మికుల ఇల్లు ఆక్రమించే అంత అవసరం ఏర్పడ్డదా? మీరు ఇమీడియట్ గా తుమ్మల నాగేశ్వరరావు గారిని నేను డిమాండ్ చేస్తున్నా, మీరు దీని మీద వివరణ ఇవ్వండి. అదేవిధంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డికి వల్లభనేని అనిల్ కోట్ల రూపాయలు ఇచ్చి మేనేజ్ చేసినా అని చెప్తున్నారు. కోమటిరెడ్డి గారు మీరు మాట్లాడితే తెలంగాణ కోసం నేను రిజైన్ చేసినా అని చెప్తున్నారు కదా. తుమ్మల నాగేశ్వరరావు గారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఇమీడియట్ గా దీని మీద మీరు వివరణ ఇవ్వాలి. ఈ పేద కార్మికులకు జరిగిన అన్యాయాన్ని మీరు చేయాలి. గతంలో ఉన్న కేటీఆర్, తలసాని శ్రీనివాస్ యాదవ్ మీద మీరు స్పష్టమైన ఆరోపణలు చేశారు, 100 కోట్ల రూపాయల అవినీతి జరిగిందని చెప్పి. తెలంగాణ వచ్చిందే మా సంస్కృతి, మా సాంప్రదాయాలు, మా వృత్తులు, మా ఉద్యోగాలు, మా వ్యాపారాలు చెప్పి తెలంగాణ వచ్చింది ఒక చంద్రబాబు నాయుడు పోయి చంద్రశేఖరరావు కోసమో, చంద్రశేఖరరావు పోయి రేవంత్ రెడ్డి కోసమో కాదు. సమూలంగా తెలంగాణ ఇండస్ట్రీలో, ఫిలిం ఇండస్ట్రీలో ఏమి మార్పు జరగలే. ఓన్లీ తెలంగాణ పేరుతో ముఖ్యమంత్రులు మారిరు, ఎమ్మెల్యేలు మారిరు తప్ప మనం ఖచ్చితంగా మన రాష్ట్రం కోసం, మన హక్కుల కోసం సినిమా ఇండస్ట్రీ నుంచి అది పోరాటం కావాలి. తెలంగాణ మూవ్మెంట్ అంటే కేవలం రాజకీయ పోరాటం కాదు, అది సాంస్కృతిక పోరాటం. మన ఆట, మన పాట, మన సంస్కృతి, మన సాంప్రదాయాలు. కాబట్టి ఖచ్చితంగా బతకడానికి వచ్చిన వాళ్ళని మన మానవత్వం గౌరవిస్తే ఇసంటికి రమ్మంటే ఇల్లంతా నాదని చెప్పి ఎవడి వల్లభనేని అనిలు, ఎవడి బ్యాచ్ కర్ణాటక నుంచి వచ్చిన వాడేవాడు ఆ కేడీ గాడ, వాడు జీడీ గాడ, బేడీ గాడ, వాడికి బేడీలు వేసి దాకా భయకపోతే మనమే నేపాల్లో పాపాలు చేసినట్టు వీళ్ళందరినీ తగలబెట్టాలి ఒకసారి అవసరమైతే. ఎందుకంటే ఇప్పుడు మొత్తం ప్రపంచం మొత్తంలో ఒక నిమిషం, ప్రపంచం మొత్తంలో లోకల్ నాన్ లోకల్ ఉద్యమాలు జరిగితే నాన్ లోకల్స్ మీద లోకల్స్ దాడి చేసిన ఉద్యమాలు ప్రపంచం అంతా చూస్తున్నాం. ఇవాళ ప్రపంచంలో అగ్రరాజ్యమైన అమెరికాలో కూడా, ధనిక దేశమైన అమెరికాలో కూడా మా ఉద్యోగాలు మాకు కావాలి, అమెరికా వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చిన తర్వాతనే మిగతా వాళ్ళకి ఇవ్వాలని చెప్పి అత్యంత ధనిక దేశమైన అమెరికాలో కూడా లోకల్ మూవ్మెంట్ జరుగుతున్నాయి. అలాంటిది పేదరికము, అత్యంత వెనుకబాటుకు గురైన మన రాష్ట్రంలో మా ఉద్యోగాలు మాకు కావాలి, మా ఉపాధులు మాకు కావాలి, మా వృత్తులు మాకు కావాలని చెప్పి కొట్లాడిన తెలంగాణలో 1200 మంది పిల్లలు చనిపోయారు. 1952లో మా పృథ్వన్న వాళ్ళ ఫాదర్ ముచ్చర్ల సత్యనారాయణ గారు మొదలుపెట్టిన ఉద్యమం మా ఉద్యోగాలు మాకు కావాలి, మా సంస్కృతి మాకు కావాలని చెప్పి. అలాంటిది ఇన్ని 100 మంది చనిపోయిన తర్వాత కూడా ఈ రాజకీయ నాయకులు కేవలం తమకు పదవులు వచ్చినాయి, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్లు, కానీ ఇక మిగతా మొత్తం ఆంధ్రోలు దోచుకోవచ్చని లైసెన్స్ ఇచ్చారు. కాబట్టి గతంలో ఉన్న కేసీఆర్ ప్రభుత్వం ఇట్లనే అన్యాయం చేసింది. ఇప్పుడున్న రేవంత్ రెడ్డి గారు నేను కేసీఆర్ చేసిన అక్రమాలన్నీ బయటకు తీస్తా అన్నారు. చిత్రపూరి కాలనీలో 100,000 కోట్ల స్కామ్ జరిగింది. ఇమీడియట్ గా దీని మీద సిబిఐ ఎంక్వైరీ చేయాలి. ఈ చిత్రపూరి కాలనీ హౌసింగ్ లో జరిగిన అక్రమాలన్నీ బయటకు తీయాలి. అనిల్, మీకు డైరెక్ట్ వార్నింగ్ ఇస్తున్నాం. నువ్వు ఎక్కడి నుంచి వచ్చినావో బిడ్డ, బతకడానికి వచ్చినాడు, బతకడానికి ఉండు. నువ్వు మా ఊళ్ళ మీద పెత్తనం చేసి నేను మేనేజ్ చేసుకుంటా, నేను అన్ని రకాల కళలు ఉన్నాయి నా దగ్గర, రాజకీయ నాయకులకు కావాల్సిన అన్ని రకాల సప్లై చేసి సప్లై మేనేజ్ వల్లభనేని అనిల్ అనేటోడు ఇమీడియట్ గా పదవికి రిజైన్ చేయాలి.
రేవంత్ రెడ్డి గారికి నేను రిక్వెస్ట్ చేస్తున్నా, పేద కార్మికుల పుట్టగొట్టద్దు, ఇమీడియట్ గా వాళ్ళకి న్యాయం జరిగేదాకా ఈ పోరాటం ఉంటది. ఖచ్చితంగా దీనిలో తెలంగాణ సమాజం అంతా, రచయితలు, కవులు, మేధావులు, కళాకారులు కలిసి రావాలి. మీకు అండగా తెలంగాణ సమాజం ఉంటది. తెలంగాణ క్రాంతి దళ తరపున మా పృథ్వాన్న మేము ఖచ్చితంగా కొట్లాడతాం. జై తెలంగాణ. ఖబర్దార్ అనిల్, ఖబర్దార్.